అందరికీ నమస్కారం. నా పేరు తాతాజీ. వెల్కమ్ టు తాతాజీ ఐకానట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. అదే సెన్సస్ 2027 జనగణన. భారతదేశంలో సెన్సస్ సర్వేకి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం డిస్కస్ చేసుకుందామండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్టార్ట్ అయినటువంటి సెన్సస్ సర్వే 1872లో స్టార్ట్ చేశారండి. ఫస్ట్ సెన్సస్ రిపోర్ట్ వచ్చేసి 1881లో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు కూడా 15 సెన్సస్ సర్వేస్ అనేవి జరిగాయండి. అయితే ఇప్పుడు జరగబోయేది 16వ సెన్సస్ సర్వే. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా 7 సెన్సస్ సర్వేలు అనేవి జరిగాయండి. అయితే ఇప్పుడు జరగబోయేది 8వది. అసలు ఈ సర్వే అనేది 2021లో జరగాల్సిందండి. కానీ కోవిడ్ కారణం వల్ల ఈ సర్వే అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమయం రానే వచ్చింది. ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా సెన్సస్ సర్వేకి రెడీ అయిపోయిందండి. సో షెడ్యూల్ కూడా వచ్చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సెన్సస్ సర్వే అనేది ఏప్రిల్ 16వ తారీఖు నుంచి అసలు సెన్సస్ సర్వే చేయడం వల్ల యూజెస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దామనండి. సెన్సస్ సర్వే అనేది కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తు కూడా. రాబోయే దశాబ్ద కాలం పాటు దేశ ప్రణాళికలు, అలాగే అభివృద్ధి పనులు అంటే ఎలాంటి పథకాలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా ఈ రిపోర్ట్ని బేస్ చేసుకునే చేస్తారండి. అంత ఇంపార్టెంట్ సర్వే అనమాట ఇది. ఈ సెన్సస్ 2027కి సంబంధించి సర్వే అంతా కూడా 2 ఫేజెస్లో జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి హెచ్ఎల్ఓ ఆపరేషన్ జరుగుతుంది, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. సెకండ్ ఫేజ్లో వచ్చేసి పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది, జనగణన. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే గృహగణన. ఫస్ట్ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అనేది మన సెన్సస్ అనేది నార్మల్ ట్రెడిషనల్ వేలో కాకుండా పూర్తిగా డిజిటల్ వేలో చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేశారండి. దీనికోసం మన డీటెయిల్స్ మనం ఆన్లైన్ చేసుకోవడానికి ఒక నూతన విధానాన్ని తీసుకొని వచ్చారు. అదేనండి సెల్ఫ్ ఎన్యూమరేషన్. అంటే స్వతహాగా మన డీటెయిల్స్ని మనం రిజిస్టర్ చేసుకుంటాం అనమాట. ఆ ప్రాసెస్ ఏంటో అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూస్తామండి. సెన్సస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి sc.census.gov.in అనే వెబ్సైట్లోకి మనం వెళ్తాము. వెళ్ళండి మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. మన రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నవి ఏంటంటే మనకి హెల్ప్ చేయడానికి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ చూసుకుంటే మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ట్యుటోరియల్ ఉంటుంది, యూజర్ గైడ్ ఉంటుంది, ఫ్లో చార్ట్, అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ అపేర్ అవుతుంటాయి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి ముందుగా మనం ఇక్కడ మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ మనం ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ కొడతాం. కొట్టిన తర్వాత మనకి పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకంటూ కూడా ఒక ఎస్సీ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అయితే మీ ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ఐడిని చూపించండి అని చెప్పేసి ఇందులో ఉంటుందన్నమాట. దాన్ని ఒకసారి మనం స్టడీ చేసి ఓకే కొడతాం. మనం ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్ ఈ స్క్రీన్ అనేది అపియర్ అవుతుందండి. ఇందులోని ఫస్ట్ మనకు ఒక పాపప్ వస్తుందన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అని వస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ హెడ్ యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తామంటే ఈ నేమ్ ఎంటర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ మళ్ళీ కరెక్షన్ చేయడానికి అవ్వదండి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకుంటాము. అది ఆప్షనల్, కానీ ఎంటర్ చేయండి, ఎందుకంటే మెసేజెస్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఈ టైప్ చేసిన తర్వాత వెంటనే వెరిఫై కొట్టిన తర్వాత మనం ఏ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేయకముందు మనకి ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ సెలక్షన్ చేసుకోమని వస్తుందన్నమాట. ఈ లాంగ్వేజ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేస్తామో అదే లాంగ్వేజ్లో మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. నేనైతే మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి 6 పార్ట్స్లో మనం ఇది ఎన్యూమరేషన్ చేసుకుంటామండి. సరిగ్గా చూస్తే మనకి ఇందులోని లొకేషన్ ఫస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. దాని తర్వాత సెన్సస్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ రెండో భాగంలో మనం ఎంటర్ చేస్తాము. థర్డ్ పార్ట్లో హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఫోర్త్ పార్ట్లో కొన్ని ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాము. దాని తర్వాత ఎసర్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. ఫైనల్గా మన ఎన్యూమరేషన్ సంబంధించి ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుందండి. దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. సో లొకేషన్ అనేది ఏ విధంగా చేసుకున్నది మనం ఇక్కడ చూద్దాము. ఈ ఎల్లో పాయింట్ అయితే ఉంది కదండి, ఈ ఎల్లో పాయింట్ కరెక్ట్గా మనం ఉన్నటువంటి హౌస్ హోల్డ్లో తీసుకెళ్ళి అదే హౌస్ హోల్డ్ మీద డ్రాప్ చేయాలండి. కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీద డ్రాప్ చేస్తే ఉంటున్న హౌస్ యొక్క లొకేషన్ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో క్యాప్చర్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అక్కడ డోర్ నెంబర్ గట్రా ఫెచ్ అవుతుంది అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి సెన్సస్ హౌస్ హోల్డ్ డేటాకి సంబంధించిందండి. ఇందులో మనం చూస్తే ఫస్ట్ ప్రిడామినెంట్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద ఫ్లోర్ అనమాట. మన ఫ్లోర్కి ఏ మెటీరియల్ అయితే వాడామో దాని యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటే మడ్, వుడ్, బర్న్ బ్రిక్స్, స్టోన్స్, సిమెంట్, మొజాయిక్, ఫ్లోర్ టైల్స్ లేదా ఇంకేమైనా మెటీరియల్ వాడామో అని చెప్పి అడుగుతుంది. సో మీ ఇంటికి ఫ్లోర్కి ఏదైతే వాడారో ఆ ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత
ఇంటికి ఉన్నటువంటి గోడలకి ఏ మెటీరియల్ వాడారని చెప్పి అడుగుతుందన్నమాట. సో ఆ క్వశ్చన్ కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏ అయితే గోడలకు వాడారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఏ మెటీరియల్ ఎక్కువైతే వాడారో ఆ ఆప్షన్ మాత్రం ఇవ్వాలన్నమాట. సో అది అయిపోయిన తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి రూఫ్, ఇంటి పైకప్పు కోసం ఏ మెటీరియల్ యూస్ చేసి ఇంటికి పైకప్పు మనం తయారు చేశారా అనేది ఇక్కడ అడుగుతుంది. కాంక్రీట్ హౌసా, లేకపోతే రేకులిల్లా, పెంకులిల్లా, లేకపోతే గ్రాస్తో కట్టిందా, బ్యాంబూస్తో కట్టిందా, బ్రిక్స్తో కట్టిందా, స్టోన్స్తో కట్టిందా అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీ హౌస్ దేంతోనైతే కన్స్ట్రక్ట్ చేశారో ఇక్కడ ఆప్షన్ ఫిల్ చేయండి. దాని తర్వాత ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఈ కండిషన్ ఆఫ్ ద సెన్సస్ హౌస్ అంటే ఏంటంటే మన హౌస్ అనేది అసలు గుడ్ కండిషన్లో ఉందా, లివబుల్ కండిషన్లో ఉందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమేటిక్ కండిషన్లో ఉందా అనేది మెక్కడానికి మాత్రమేనండి. అయితే దాని తర్వాత మనకి ఆర్ యూ ష్యూర్ వాంట్ టు కంటిన్యూ అని వస్తుంది. మనం ఇచ్చిన డేటాని అంతా కూడా పర్ఫెక్ట్ అనిపిస్తే మనం ఏంటంటే కంటిన్యూ చేస్తాం అనమాట, ఎస్ అని కొట్టి. మనకు ఇప్పుడు థర్డ్ పార్ట్ ఓపెన్ అవుతుందండి. ఈ థర్డ్ పార్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద పర్సన్స్ నార్మల్ రెసిడెన్స్ ఇన్ ద హౌస్ హోల్డ్స్, అంటే ఇంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళ సంఖ్య ఇస్తాము. ఇచ్చిన తర్వాత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా పాప్ అవుతాయి అనమాట. ఆ నేమ్ మళ్ళీ మనం ఎంటర్ చేస్తాము. అలాగా మేల్ అయితే మనం ఎంటర్ చేసినటువంటి హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అని ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మనం ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తాము. సో నెక్స్ట్ ఏం అడుగుతుందంటే మీరు క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మీరు ఎస్సీయా, ఎస్టీయా, లేకపోతే మిగిలిన ఏవైనా క్యాస్ట్లో అని అడుగుతుంది అనమాట. ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని 3 ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. సో ఈ ఆప్షన్ కూడా మనం కరెక్ట్గా వెరిఫై చేసుకొని పెట్టుకుంటాము. దాని తర్వాత ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ ద హౌస్, అంటే మనం ఉంటున్నటువంటి హౌస్ మనది ఓనర్ మనవా, లేకపోతే ఎక్కడైనా రెంట్ కొంటున్నావా అనే డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. లేదా మనం ఇక్కడ రెంట్ కొంటున్నాము, లేదా ఆల్రెడీ వేరే ఊర్లో మాకు ఇల్లు ఉంది అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. దాన్ని కూడా మనం సరిగ్గా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ద డ్విల్లింగ్ రూమ్స్, అంటే ఉన్నాయని. డ్విల్లింగ్ రూమ్స్ అంటే ఏంటంటే మనం లివింగ్ రూమ్స్ అనమాట, అదర్ దెన్ కిచెన్ అండ్ బాత్రూమ్ అనమాట. కిచెన్, బాత్రూమ్ కాకుండా ఇంకేమన్నా సరే రూమ్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా మనం ఇక్కడ కన్సిడర్. ఫైనల్గా వచ్చేసి నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ లివింగ్ ఇన్ ద హౌస్ హోల్డ్స్, అంటే ఈ ఇంట్లో ఎంతమంది కపుల్స్ ఉన్నారో అనే దాని గురించి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. జంటలు, వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట. సో జాగ్రత్తగా మన డీటెయిల్స్. దాని తర్వాత డేటాని మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొడతామండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఫోర్త్ దానికి ఓపెన్ అవుతుంది. ఇందులో ఎమ్యూనిటీస్ ఉంటాయి అనమాట, అంటే బేసిక్ నీడ్స్ ఇందులో ఉంటాయన్నమాట. అవి ఏంటో ఒకసారి చూద్దాం. మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనమాట. మనకి త్రాగునీరు ఏ విధంగా అయితే మన ఇంటికి వస్తుంది అనేది మనం వాడుతున్నాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. ట్యాప్ వాటరా, లేకపోతే బోర్ వాటరా, హ్యాండ్ పంపా, దగ్గర ఏమన్నా చెరువులా అనే డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. సో మీరు ఏ విధంగా అయితే మీ ఇంటికి వాటర్ అనేది వస్తుందో సో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనమాట. అంటే మనం దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నావా, అంటే మనకి ఇంటి దగ్గరలోనే ప్రిమిసెస్లోనే ఉందా, లేకపోతే కొంచెం దూరం ఏమైనా వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నావా అనే డీటెయిల్స్ అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్లో. ఆ పై క్వశ్చన్ వచ్చేసి మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్. మన ఇంటికి అసలు ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అసలు ఎలక్ట్రిసిటీ సప్లై ఉందా, లేకపోతే కిరోసినా, సోలారా అనేసి ఇక్కడ ఈ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా జాగ్రత్తగా మనం స్టడీ చేసి మన ఇంటికి లైట్ సోర్స్ అనేది ఏంటనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామండి. దాని తర్వాత యాక్సెస్ టు ద లాట్రిన్స్ అనమాట, అంటే మన ఇంట్లో వాష్రూమ్స్ ఉన్నాయా లేదా అనేది ఈ క్వశ్చన్. వాష్రూమ్ ఫెసిలిటీ ఉందా, లేకపోతే పబ్లిక్ టాయిలెట్స్ ఏమైనా వాడుతున్నారా అనే ఆప్షన్ కూడా వస్తుందండి. దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అలాగే టైప్ ఆఫ్ లాట్రిన్స్ అనమాట, మన ఇంట్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ లాట్రిన్ గురించి కూడా మన ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు ఏదైతే వాడుతున్నారో ఆ సర్వీసెస్ మన ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత వేస్ట్ వాటర్ అవుట్లెట్ కనెక్టెడ్ టు, మన ఇంట్లోని యూజ్ చేసినటువంటి బాతింగ్ కానీ లేకపోతే కిచెన్ వాటర్ కానీ ఏదైనా సరే బయటికి ఏ విధంగా వెళ్తుంది అనే దాని గురించి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమా, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమా, అసలు డ్రైనా లేదా అని అడుగుతారు. సో ఇక్కడ క్లోజ్డ్ అయితే క్లోజ్డ్, ఓపెన్ అయితే ఓపెన్ అని పెట్టండి. దాని తర్వాత అంటే బాతింగ్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉందా లేదా అనేది క్వశ్చన్ అండి ఇది. సో ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే అవైలబిలిటీ ఆఫ్ ద కిచెన్ అండి ఎల్పిజి ఆర్ పిఎన్జి కనెక్షన్ అనమాట. మన ఇంట్లో సపరేట్గా వంటగది ఉందా, ఉంటే అందులోని ఎల్పిజి వాడుతున్నారా లేకపోతే పిఎన్జి వాడుతున్నారా అని అడుగుతారు. సో దాన్ని కూడా ఇక్కడ మనం సరిగ్గా చూసుకొని ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఏంటంటే మెయిన్ ఫ్యూయల్ యూజ్డ్ ఫర్ ద కుకింగ్ అనమాట. మీరు వంటకి ఏ ఫ్యూయల్ అయితే ఎక్కువగా వాడుతారు అని, అంటే ఫైర్వుడ్ వాడతారా, ఎల్పిజి వాడతారా, లేకపోతే ఇంకేమైనా మెటీరియల్ వాడతారా, ఇంట్లో వంట చేసుకోవడానికి ఏ ఫ్యూయల్ అయితే వాడతారో ఆ ఫ్యూయల్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేస్తామండి. అది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసి నెక్స్ట్కి వెళ్తాము. ఇప్పుడు మనం ఫిఫ్త్ పార్ట్లో అసెట్స్కి సంబంధించిన డేటాను మనం ఎంటర్ చేస్తామండి. అసెట్స్ అంటే మన ఇంట్లో ఎకరాలు ఏమన్నా ఉన్నాయా లేవా అని అనమాట. ఫస్ట్ చూసుకుంటే రేడియో కానీ ట్రాన్సిస్టర్ కానీ ఉందా అని అడుగుతారనమాట. సో దానికి మన
ఉన్నట్టయితే ఎస్ అని కానీ, లేదంటే మన ఫోన్లో ఉన్నామని కానీ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత టెలివిజన్ డీటెయిల్స్ కూడా అనమాట. అంటే మనకి దూరదర్శన్ వస్తుందా, లేకపోతే డిటిహెచ్ వాడుతున్నారా, లేదా ఎనీ అదర్ సోర్స్ ఏమైనా వాడుతున్నారా, మన ఇంట్లో ఇంటర్నెట్ సంబంధించినటువంటి ఏమన్నా యాక్సెస్ ఉందా లేదు కూడా అడుగుతారండి ఈ క్వశ్చన్లో. సో ఇది కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉందా అని అడుగుతారండి నెక్స్ట్ క్వశ్చన్లో. ఉన్నట్టయితే ఎస్ అని పెడతాము. లేదంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్ ఆర్ స్మార్ట్ ఫోన్. మన ఇంట్లో టెలిఫోన్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ ఉందని అడుగుతారు. సో ఆ డేటా కూడా మనం ఇస్తాం అనమాట. ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ కూడా ఉందని పెడతాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బైసైకిల్ కానీ, స్కూటర్ కానీ ఉందని అడుగుతారు. సో మనం ఇంట్లో ఉన్నట్టయితే ఉన్నాయని పెడతాము. దాని తర్వాత ఏంటంటే కారు, జీపు, వ్యాను ఈ మూడాట్లో ఏమన్నా ఉన్నాయా అని కూడా అదొక క్వశ్చన్ అనమాట. సో దానికి మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ బట్టి మనం ఇక్కడ ఆన్సరింగ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మెయిన్ సిరిల్స్ కన్జ్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్. సో మన డైలీ యాక్టివిటీస్లో భాగమైనటువంటి ఫుడ్లోని మనం ఏ ఫుడ్ తీసుకుంటాం, రైస్ తీసుకుంటున్నామా, వీట్ తీసుకుంటున్నాం అని. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ కూడా మనం పెట్టాల్సి వస్తుంది. ఫైనల్గా మన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే లాస్ట్ క్వశ్చన్ అండి. సెన్సస్ సంబంధించి 33 క్వశ్చన్స్ తాలూకా డేటాని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫైనల్గా ఏమవుతుందంటే మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ఒక ప్రివ్యూ ఫామ్లో ప్రివ్యూలో మనం ఏం చేస్తామంటే మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సబ్మిట్ కొడతాం అనమాట. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుందండి. ఇది మనం స్క్రీన్ షాట్ తీసి దాచుకుంటే మనకి చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఎన్యూమరేటర్ అనేవారు ఇంటికి వచ్చినప్పుడు మన ఈ ఐడి అనేది వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ని క్యారీ అవుట్ చేస్తారనమాట. నెక్స్ట్ లెసన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కీప్ వాచింగ్ తాతాజీ ఐకానట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.